స్వచ్ఛ భారత్ లో భాగంగా గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను సోళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయం దగ్గర జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలలో ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి చెత్త సేకరించడానికి ఈ ట్రాక్టర్లు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలను అందంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ట్రావెల్ చేయడానికి చెత్తను తీసుకెళ్లడానికి మన నియోజకవర్గంలోని 4 మండలాలకి తడలోని కారూరుకి, సూలూరుపేట, కోటపోలూరు, నాయుడుపేట, పుదూరు, దొరవారి సత్రం, ఏకొల్ల అట్లా 4 ట్రాక్టర్లు 4 పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. చెత్త ఎక్కడ స్టోర్ అవ్వకుండా ఉండడానికి, చెత్త వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, చెత్త వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మున్సిపల్ మినిస్టర్ గారికి నారాయణ గారికి చెప్పడం జరిగింది. అలాగే చెత్త పన్ను కూడా తీసేశారు. చెత్త వల్ల ఎవరికి ప్రాబ్లం లేకుండా దాన్ని ఎస్డబ్ల్యూపీ షెడ్లకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడ సంపద సృష్టించడానికి మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. దానికోసం మన నియోజకవర్గంలో 4 పంచాయతీలకి 4 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్వచ్ఛ భారత్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ పథకం కింద గ్రామాల్లో మేజర్ పంచాయతీలు ఉంటే 5 లక్షల రూపాయలు జనరల్ ఫండ్లో ఉంటే జనరల్ అకౌంట్లో ఆ పంచాయతీల్ని ప్రథమంగా తీసుకొని వాటికి ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇంజన్ల వరకు, ట్రాక్టర్ వరకు ఏర్పాటు చేసి ఆ పంచాయతీ నిధులు, అది 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ ద్వారా కానీ ట్రక్కు అదేవిధంగా మెయింటెనెన్స్ చేసుకునే కార్యక్రమం కింద ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మన సూలూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలో కారూరు పంచాయతీ, సూలూరుపేట మండలంలో కోటపోలూరు పంచాయతీ, దొరవారి సత్రం మండలంలో ఏకొల్ల పంచాయతీ, నాయుడుపేట మండలంలో పుదూరు పంచాయతీ, ప్రస్తుతానికి 4 పంచాయతీల్ని సెలెక్ట్ చేశారు. ఇంకా కొన్ని పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగిందట. తొందరలో వాటిని కూడా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ గారి చేతుల మీదుగా వాటిని ఆయా పంచాయతీలకు అందించడం జరుగుతూ ఉంది.